ఈ సంవత్సరంలో మన జీవితంలో జరిగిన మేలును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో ఎదుర్కొన్న ఎదురుపాటుల్ని లేకపోతే సవాల్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకి నేర్పించినవి జ్ఞాపకం చేసుకుందాం. మీ జీవితంలో మంచి జరిగింది, నష్టం జరిగింది, ఘనమైన కార్యాలు జరిగాయి, కొన్ని పోరాటాలు కలిగాయి. కానీ ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఏం నేర్చుకున్నారో జ్ఞాపకం ఉందా? ఇంకొకసారి చేయకూడదన్నారు, ఇది ఇంకా బాగా చేయాలనుకున్నారు, సంథింగ్ సో అండ్ సో జరగాలని ఆశపడ్డారు. హ్యావ్ యూ టేకెన్ నోట్స్ అబౌట్ ఇట్? పాటిస్తున్నారా? చేసిన తప్పే చేస్తున్నారా? లేకపోతే పొరపాట్లను సరిదిద్దుకుని బ్రతుకుని మలుచుకుని నూతన దశలోకి, నూతన అడుగులోకి ముందుకు వెళ్తున్నారా? ఎందుకంటే ఎంతోమంది పొరపాట్లను ఎగ్జామిన్ చేయట్లే. ఈ సంవత్సరం అంతంలో ఉన్న మనము, మన జీవితం ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలాగ బ్రతికాం. ఈరోజు ఎంతోమంది కేర్లెస్, రెక్లెస్ లైఫ్స్. జీవితపు విలువ లేదు. హ్యాపీ న్యూ ఇయర్ అని 10 మందికి గ్రీట్ చేసుకుంటాం, మేరీ క్రిస్మస్ అని 10 మందికి వాట్సాప్లో ఎస్ఎంఎస్లు చేసుకుంటాం, కనబడినోడికి అంతా కావాలంటే షేక్ అండ్ ఇస్తాం, నిద్రపోతాం, లెగిస్తాం, అదే బ్రతుకులో నో చేంజ్ ఆఫ్ ప్యాటర్న్. దేవుని బిడ్డల జీవితాలు ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. మీ జీవితంలో మీరు జరిగించే కార్యాలు ఇతరులని దేవుని దగ్గరికి తీసుకురావాలి, దేవుని తట్టు తెప్పాలి. టుడే మ్యాన్ ఈజ్ వర్కింగ్ ఆఫ్టర్ హిస్ ఓన్ ఫేమ్, నేమ్ అండ్ ఓన్ బ్రాండింగ్. నేను, నాది ఈ లేకపోతే ఏది చేయడంట. ఏది చేయాలని నాకేమిస్తావు, నేను చేస్తే నాకేమొస్తుంది, నేనేంటి అంటే ఇంకో దృష్టిలో, మనుషుడు దృష్టిలో నేను ఎలా ఉన్నాను అంతే ముఖ్యం. అండ్ దట్ ఈస్ ద రీజన్ పీపుల్ ట్రై టు ఫేక్. అందుకని లేనిది ఉన్నట్టుగా చూపించుకుంటా బ్రతుకుతూ ఉంటారు. కానీ ఈరోజు దేవుని వాక్యం అనేటప్పుడు మనం పరీక్షించుకోవాలండి. ఈ సంవత్సరమును ఫస్ట్లీ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే టేకింగ్ నోట్స్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితం ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది, మన జీవితంలో మనం ఎలా ఉన్నాము. సో ఫస్ట్ థింగ్, ఆర్ యూ హ్యాపీ అబౌట్ యువర్ లైఫ్? రాసుకోండి, యామ్ ఐ హ్యాపీ, లేకపోతే ఆర్ యూ హ్యాపీ అని రాసుకోండి. నేను అడిగే క్వశ్చన్ అట్లే. మీ జీవితాన్ని బట్టి మీరు సంతోషంగా ఉన్నారా? యథార్థంగా మిమ్మల్ని మీరు జవాబు ఇచ్చుకోవాలి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకోండి, మీ జీవితంలో మీరు సంతోషంగా ఉన్నారా? రెండోది, మీ జీవితము గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎదుగుదల ఉందా? రాసుకోండి. ఈజ్ దర్ గ్రోత్ ఇన్ యువర్ లైఫ్? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి గ్రోత్ ఉందా? ఉంది అంటే ఏ విషయంలో ఉంది? ఎందుకంటే కొంతమందికి కుటుంబ జీవితంలో ఉంటుంది, కొంతమందికి చదువుల్లో ఉంటుంది, కొంతమందికి ఉద్యోగంలో ఉంటుంది, కొంతమందికి వ్యాపారంలో ఉంటుంది. మీకు ఎందులో ఉంది? అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుడితో మీ బ్రతుకు ఎలా ఉందో రాసుకోండి. హౌ ఇస్ మై లైఫ్ విత్ గాడ్? దేవుడితో నా బ్రతుకు ఎలాగుంది? దేవుడితో ఎలాగుందన్నప్పుడు దేవుడికి మీరు దగ్గరగా ఉన్నారా? మీరు ప్రార్థిస్తే దేవుడు జవాబిస్తాడా? మీరు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడా? మీకు దగ్గరగా దేవుడు ఉన్నాడా? యు సీ, దట్ ఈస్ వెరీ యూనిట్ ఆన్సర్. ఆర్ యూ క్లోజ్ టు గాడ్? ఈజ్ యర్ రిలేషన్షిప్ విత్ గాడ్ వండర్ఫుల్? నెక్స్ట్, మీ జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ గుర్తున్నాయా? లేకపోతే వేరేలాగా రాసుకోవచ్చు, వాట్ ఆర్ మై బ్లెస్సింగ్స్? లేకపోతే నీ బ్లెస్సింగ్స్ ఏంటి, నీ ఆశీర్వాదాలు ఏంటి, నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న ఆశీర్వాదాలు ఏంటి? చాలామందికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు తెలీదు, మర్చిపోతున్నారు, కృతజ్ఞత లేదు. చాలామందికి ఎలా ఉంటుందంటే, కొంతమంది బహుమానాలు ఇచ్చినప్పుడు మంచి బట్టలు ఇచ్చారనుకో, తీసుకెళ్ళి కవర్లు పెడతారంట. ఆ కవర్ని ఎక్కడో పక్కన పెడతారంట. ఆ కవర్ నుండి బయటికి తెస్తాం కూడా బద్ధకం, ఏముందో చూస్తాం కూడా బద్ధకం. ఎక్కడో ఒక చోట మూల ఉంటుంది, కానీ ఏమవుతుందో తెలుసా? ఎప్పుడో ఏదో ఏరుకుంటా చూసినప్పుడు, ఏంటి కవరు, ఎవరిది బట్టలు, ఈ బట్టలు నాయి కావే, కొంతమంది ఇచ్చేస్తారంట. కానీ కొంతమందికి ఏమో, ఓహో నాకుందా. దేవుడు ఎన్నో దీవెనలు మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు బట్టల టాపిక్ కాదు, బట్టలు ఒక ఐడియాలజీగా చెప్తున్నా. దేవుడిచ్చిన ఎన్నో బ్లెస్సింగ్స్, ఆశీర్వాదములు, తలాంతులు, దీవెనలు, అవకాశాలు, తరుణాలు, నీ జీవితంలో తెరిచిన తలుపులు ఎంతోమంది నెగ్లెక్ట్ చేసి పడేస్తున్నారు. యు ఆర్ నాట్ ఈవెన్ రికగ్నైజింగ్. నీకు ఒక ఆప్షన్ దేవుడు పెట్టాడు, నీకు ఒక తలుపు దేవుడు తెరిచాడు, నీ జీవితంలో ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. గ్రహించుకోవాలి. సో యూ నీడ్ టు రియల్లీ క్యాలిక్యులేట్ వాట్ ఆర్ యువర్ బ్లెస్సింగ్స్. కొంతమందికి చక్కని భార్య దొరుకుతాం, బ్లెస్సింగ్. అందుకని ఇంటికి వెళ్ళి స్టార్ట్ చేయకండి. But then, are you thankful, recognizing as a blessing?
బ్లెస్సింగ్గా లెక్క చేయలేదు అనుకో, అపవాది అట్టే మలిచేస్తాడు. ఆ బ్లెస్సింగ్ నీకు తలకాయ నొప్పిలాగా మారిపోయేలా చేస్తాడు. జాగ్రత్త. రికగ్నైజ్ బ్లెస్సింగ్ యాజ్ అ బ్లెస్సింగ్ అండ్ అప్రిషియేట్ ఆనర్. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, దేవుడు ఎంతగానో కృతజ్ఞతా హృదయము, కృతజ్ఞతా స్తుతులు, కృతజ్ఞతా అర్పణలు, కృతజ్ఞతతో బ్రతకాలని దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు ఏది చేసినా విత్ అ గ్రాటిట్యూడ్ హార్ట్. ఈ సంవత్సరం అంతంలో వీ హ్యావ్ టు రియల్లీ బీ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. నెక్స్ట్ మీరు రాసుకోవాల్సింది, ఈ సంవత్సరంలో మీకు కలిగిన ఓటములు రాయండి. వాట్ ఆర్ ద ఫెయిల్యూర్స్? ఏంటి మీ సర్వే చూసుకోవాలి. ఏ మెట్టి ఎక్కుదామని ప్రయత్నం చేశారు, పడిపోయారు. ఏ మెట్టి ఎక్కుదామని ప్రయత్నం చేశారు, ముందుకు వెళ్ళలేకపోయారు. ఏ తలుపు కొట్టినా సహాయం రాలేదా, ఎందుకు రాలేదో పరీక్షించుకోవాలి. ఏంటి కొన్ని కంగారుపాటు నిర్ణయాలా, కంగారుపాటు ఇన్వెస్ట్మెంట్లా, కంగారుపాటు డెసిషన్సా? యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ యువర్ ఫెయిల్యూర్స్. ఏంటి అది ఈ సంవత్సరంలో నిన్ను ముందుకెళ్ళనోకనా ఆపినది? ఎందువలన నువ్వు ఓడిపోయింది, ఎందువలన నీవు పడిపోయింది? దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, దేవుడు మనకి ఇచ్చే ఈ జీవితము, ఈ బ్రతుకు మనం జాగ్రత్త పడి లెక్క చూసుకుంటే దానిని బట్టి మన అడుగుల్ని సరిగా తెస్తాను ఉంటుంది. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, ఆయన వాక్కు మనకి, మన అడుగులకి, మన పాదాలకి ఏంటంట, దీపమై ఉందంట. వాక్యమే నీకు కాలు తీసి పెట్టేదు. వాక్యము నీకు వెలుగును చూపిస్తుంది, ఎక్కడ కాలు పెట్టాలో. డూ యూ ఫైండ్ ద డిఫరెన్స్? వాక్యం ఉన్నదప్పుడు నీకు క్లారిటీ ఉంటుంది, ఇక్కడ కాలు పెట్టచ్చా లేదా, చాయిస్ నీదే. వాక్యం ఉన్నంత మాత్రాన కాలు అక్కడికి వెళ్ళిపోదు, మ్యాగ్నెట్ లాగా. ఈరోజు చాలామంది అనుకుంటారు, నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుడు ఏం చేయట్లేదు. దేవుని వాక్కుకు తగినట్టుగా అడుగు తెస్తున్నామా? దేవుని వాక్కుని ఆధారం చేసుకుని మన అడుగులు ఉన్నాయా? దేవుని వాక్యం చూసినప్పుడు ఆయన వాక్కు మన పాదాలకి దీపం అంట. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ సంవత్సరం అంతంలో మన జీవితంలో దేవుని వాక్కుని ఆధారం చేసుకున్న నిర్ణయాలు ఏంటి ఈ సంవత్సరంలో? వాట్ ఈస్ దట్? దేవుని వాక్యము నిమిత్తమై, లేకపోతే లెట్స్ పుట్ ఇట్ లైక్ దిస్, వాట్ హ్యావ్ ఐ డన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? దేవుని మహిమ కొరకు నేను చేసినది ఏంటి? ఎందుకంటే ప్రారంభం నుండి నా 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 వచ్చాయి. ఇప్పుడు దేవుని మహిమార్థమై ఈ సంవత్సరంలో నేను చేసిన కార్యం ఏంటి? అక్కడ నీ స్వార్థం కాదు, నీకు లాభం కాదు, నీకేదైనా వచ్చింది కాదు, దేవుని మహిమార్థమై చేసినది. ఎన్నున్నాయి ఈ సంవత్సరంలో చేసినవి? చెప్పగలరా? ఎన్నున్నాయి? ఏంటది దేవుని మహిమార్థమై ఘనంగా మీరు చేసినది? ఎనీథింగ్ దట్ యూ కెన్ పాయింట్ అవుట్? ఒక 5 ఉంటాయా? ఓ 10 ఉంటాయా? కనీసం ఒక 10 ఉంటాయన్నా వారి చేతులు ఎత్తండి. యు సే దిస్ ఇస్ నాట్ టు క్రిటిసైజ్ ఎనీబడి, కానీ ఎగ్జామినేషన్, ఇది ఎగ్జామ్ టైం. మనల్ని మనం ఎంకరేజ్ అవ్వాలి, మోటివేట్ అవ్వాలి. అరే నేను ఏదైనా చేయాలి ఈ సంవత్సరంలో దేవుని కొరకు, ఈ సంవత్సరంలో నేను ఏదైనా చేయాలి దేవుని కొరకు, దేవుని మహిమాత్మ ఏదైనా చేయాలి. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, మనం ఏమి చేసినా ఆయన మహిమ కొరకు చేయాలంట. మనం తిన్నా, తాగినా, బట్టలు వేసుకున్నా, ఏం చేసినా కూడా దేవుని మహిమాత్మే చేయాలంట. నేను వెళ్ళే చర్చ్ పలానా చేస్తుంది అది లెక్క కాదు, నువ్వేం చేస్తావు దేవునికి మహిమ వచ్చేలాగా. యు సీ వీ లైక్ టు స్టీల్ టైటిల్స్, స్టీల్ క్రెడిట్స్ కదా. ఇంట్లో ఎవడో ఒక్కడ కష్టపడి పైకి వస్తే చాలు, మేమంతా గొప్పవాళ్ళమే, ఎవడో అనుకుంటున్నాం మా ఓడు. మీ ఓడి సంగతి తర్వాత, నీ సంగతి చెప్పు. బికాస్ నీ సంగతి లేకుండా ఇంకోటి క్రెడిట్ నువ్వు దొంగిలిద్దామని చూడొద్దు. టుడే పీపుల్ ఆర్ క్రెడిట్ స్టీలర్స్ కదా. దే లైక్ టు స్టీల్ ఎవ్రీబడీస్ క్రెడిట్. దే డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ బై దెమ్సెల్వ్స్. ఈరోజు మీరు రాసుకోవాల్సింది, నెక్స్ట్ దేవుని మహిమార్థం ఏం చేశారన్న తర్వాత, ఐమ్ టేకింగ్ ఇన్ మోర్ పర్సనల్. ఇప్పుడు హౌ ఆర్ యువర్ రిలేషన్షిప్స్? పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ఉన్నారు, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉన్నారు, భార్య భర్తతో ఎలా ఉంది, భర్త భార్యతో ఎలా ఉన్నాడు, అండ్ దెన్ యువర్ ఫ్రెండ్షిప్స్, యువర్ సిబ్లింగ్స్, యువర్ కొలీగ్స్, మీ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి? ఆర్ దే హెల్దీ? ఆర్ దే హెల్దీ ఆర్ ఆర్ దే క్రూకెడ్? ఎలా ఉన్నారు? ఒక వ్యక్తితో నేరుగా కంట్లోకి చూసి మాట్లాడగలుగుతున్నారా, లేకపోతే వేరే ఇంటెన్షన్స్ వెళ్ళిపోతున్నాయా? నీ పార్ట్నర్ వర్క్ ప్లేస్లో ఉన్న వ్యక్తులతో సరిగా ఉండగలుగుతున్నావా, లేకపోతే లోకస్తుల వలె దిగజారిపోతున్నావా?
అందరూ అలాగనే ఉన్నారు అంటున్నావా? లేకపోతే నీలో పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నావా? హౌ ఇస్ యువర్ మైండ్, హౌ ఇస్ యువర్ రిలేషన్షిప్స్? నీ మనసు సరళకపోతే ఇతరులతో నీ జీవితం సరిగా ఉండదు. ఈరోజు ఎంతోమంది మనసుల్లో ఎంతో కలవరం, సో మచ్ ఆఫ్ పెయిన్, కలవరం, సఫికేషన్. కనబడినోడు అందరి మీద వేసేస్తారు. ఫైట్ యువర్ ఇన్నర్ బ్యాటిల్స్. ఇఫ్ యూ డోంట్ డీల్ అండ్ ఫైట్ యువర్ ఇన్నర్ బ్యాటిల్స్, యువర్ అవుట్ లైఫ్ విల్ బికమ్ అ డిస్ట్రక్షన్ లైఫ్, డిప్రెసివ్ లైఫ్. నీ మనసులో నెమ్మది లేకుండా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో నెమ్మదిగా ఉండలేవు. కావాలంటే నీకు నువ్వు ఒక బాడీ క్యామ్ పెట్టుకో. బాడీ క్యామ్ ఎందుకు? నీ ఫోన్ని సెల్ఫీ మోడ్లో పెట్టి అక్కడ పెట్టుకో. 5 నిమిషాల తర్వాత నీ బిహేవియర్ చూసుకో. కొంతమంది ఎప్పుడు చూసినా కొంతమంది ఎప్పుడు ఇట్లా ఉంటారు. నేను అంతే. అదే మనుషులకి ఒక చిన్న బిడ్డను పంపించు, 5 నిమిషాల ఎమోషన్ మారిపోతుంది. ఫేస్ ఉద్రేకాలు మారిపోతాయి. వై అంటే ఆ బిడ్డలో నీకు ఏదో కనబడుతుంది, నీలో నా ఆ సాఫ్ట్ నేచర్ బయటకు వస్తుంది. విచ్ మీన్స్ యూ రియల్లీ నీడ్ టు చెక్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యూ. నీ ఎప్పుడు చూసినా అదే ఇంటెన్షన్ ఉన్నావంటే నీ మైండ్ పర్స్పెక్టివే, నీ జీవిత దృష్టి ఇంకొక లైన్లోకి వెళ్ళిపోతుంది. పొద్దుట ఇది చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పాలని ఆశపడుతున్నా. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ టుక్ ఎ బ్రేక్? రాసుకోండి. ఎప్పుడు అది చివరిసారిగా? ఇదిగో ఇక్కడికి వచ్చే ముందే అంటారా? కొంతమందికి జీవితమే బ్రేకు. నేను అలా మాట్లాడతలే. ఇంట్లోనే కూర్చొని తిని నిద్రపోయే బ్రేకుల గురించి నేను మాట్లాడతలే. ఎప్పుడు అది చివరిసారిగా నీకు నువ్వు కొంచెం ప్రత్యేకంగా సమయం తీసుకుని నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ ప్రస్తుత పరిస్థితుల గురించి, గతంలో జరిగిన కార్యాల గురించి పరీక్షించుకుని దేవుడు చేసిన కార్యము బట్టి దేవుని స్తుతిస్తూ కొంచెం విశ్రాంతి తీసుకుంది. మన ఫోన్లు చూడండి, కంటిన్యూస్గా వాడుతూ ఉంటే పర్ఫార్మెన్స్ స్లో అయిపోతుంది. కానీ అప్పుడప్పుడు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే ఏమని చెప్తాడు? ఫోన్ని రీసెట్ చేయి. రీసెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను చేసుకునేది ఏంటంటే ఇయర్ ఎండ్కి రీసెట్ కొట్టుకుంటా. నా లైఫ్ స్టైల్, నా ప్యాటర్న్స్, నా థింకింగ్ అన్నింటికి ఒకసారి రీసెట్. అంటే గో బ్యాక్ టు ద ఫండమెంటల్స్. మనము ఎవరిమి, మనం జీవించవలసిన విధానం ఏంటి, మనం చేయవలసింది ఏంటి, మనం చేసేది ఏంటి, సరిగుందా? లేదంటే లెట్స్ డూ అ రీసెట్. మరలా నడవలసిన త్రోవకి దృష్టి కలిగి ఉందాం, రీకాలిబ్రేట్ చేసుకుని లెట్స్ స్టార్ట్ అగైన్. తగినంత వాక్యం చదవట్లేదా? లెట్స్ గెట్ బ్యాక్ టు ద ఫండమెంటల్స్. తగినంత ప్రార్థన లేదా? అనవసరమైన భారాల మీదకి వస్తున్నాయా? డిసైడ్ టు కట్ డౌన్. ఎత్తింది కట్ డౌన్ చేయలేవు. డిసైడ్ టు కట్ డౌన్, కాల్ థింగ్స్ ఆఫ్ స్లోలీ. దాని తర్వాత ఫోకస్ యువర్ సెల్ఫ్. దృష్టితో. సంవత్సరం మారినంత మాత్రాన నీ జీవితంలో ఏది ఇట్లా మారిపోదు. కాలము సమయం మారుతుంది కానీ నీ జీవితంలో ఏది ఇలా చిటుకులో మారిపోదు. నీవు అడుగు తీయకుండా, నీ బ్రతుకు మార్చుకోకుండా, నీ పద్ధతి మారకుండా, నీ మనస్తత్వం మారకుండా ఏది మారదు. అందుకనే మనం పరీక్షించుకోవాలి. ఈ సంవత్సరం అంతంలో ఏం లేదండి, నేను ప్రభు నాకేం నేర్పిస్తున్నాడో అదే మీకు నేర్పించాలని ఆశపడుతున్నా. రీకాలిబ్రేట్ యువర్ సెల్ఫ్, రీచెక్ యువర్ సెల్ఫ్, పుట్ గైడ్ లైన్స్, డిసిప్లైన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు మరలా దేవుని సాక్షులుగా, బలంగా, బలవంతులుగా. ఎందుకంటే మీకు ఇందాకకే మీకు గుండె గుచ్చుకోవాలి, హృదయంలో నొప్పి కలగాలి. నేను ఏం చేశాను దేవుని మహిమ కొరకు అంటే చెయ్యి ఎత్తలేకపోతున్నానే. ఏం చేశాను నేను? నా కొరకు ఎన్నో ప్రార్థనలు చేసుకున్నాను, నా కొరకు ఎంతో పని చేసుకున్నాను, నా కొరకు ఎంతో ప్రయాసపడ్డాను. నేను దేవుని కొరకు ఏం చేశాను? ఏం చేయలేదా? బాధ కలగాలి. యూ హ్యావ్ టు టేక్ ఎ ఛాలెంజ్. దేవుని కొరకు నేను చేయాల్సింది ఏదైనా ఉండాలి. ప్రతి దినము దేవుని కొరకు ఏదైనా చేశాను పడకెక్కాలి. మేక్ ఇట్ ఎ ఛాలెంజ్. ఎంత సమయం వ్యర్థమైందంటే బోల్డ్ ఉంది. ఎంతో సమయం, ఎంతో అవకాశాలు, తలాంతులు అన్నీ వ్యర్థపరుచుకున్నారు. ఇక్కడ దేవుని వాక్యాలను ఆధారం చేసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇందులో చూస్తూ వచ్చినప్పుడు ఫస్ట్ 4 చాప్టర్స్ చూసినప్పుడు డాక్ట్రిన్ మాట్లాడుతూ వస్తాడు. దాని తర్వాత చూసినప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉండాలి. ఈ 5వ అధ్యాయం చూసినప్పుడు భార్యాభర్తలు ఎలా ఉండాలి, ప్రతి యవనస్తుడు ఎలా ఉండాలి, కుటుంబాలు ఎలా ఉండాలి, దీంట్లో ప్రతిదీ చక్కగా తెలియజేయబడుతుంది. ఒక విశ్వాసి ఎలా బ్రతకాలి,
నెక్స్ట్ చూసినప్పుడు ఆత్మీయ పోరాటం గురించి మాట్లాడుతూ వస్తాడు. ఈ అధ్యాయంలో చూసినప్పుడు ఈ సంవత్సరం అంతలో మనం పరీక్షించుకోవడానికి చాలా ఈజీ. ఈ అధ్యాయంలో ఉండండి మనం ఉన్న రిలేషన్షిప్స్, మనకు కలిగి ఉన్న ఫ్రెండ్షిప్స్, మన జీవిత విధానము, కుటుంబంలో పద్ధతులు సరిగా ఉన్నాయా ఒక్కసారి చూసుకుంటానికి, కౌంటర్ చెక్ చేసుకుంటానికి బాగుంటుంది. ఈ అధ్యాయంలో చూసినప్పుడు మొదటి మాటలోనే చెప్తున్నాడు ఇక్కడ, బీ ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ యాజ్ డియర్ చిల్డ్రన్. దేవుని బిడ్డల్లాగా మనం బ్రతకాలంట. చెక్. దేవుని బిడ్డలాగా ఉందా మన బ్రతుకు? దేవుని బిడ్డ అనేటప్పుడు ఏంటి సాదృశ్యం? అక్కడ నెక్స్ట్ మాట కింద చూడొద్దు, చెప్పండి చూద్దాం. చూడొద్దంటే చూస్తున్నారు. మనుషుడు బుద్ధి అది కదా, చేయొద్దంటే చేస్తాడు, చూడంటే చూడడంట, చూడొద్దంటే చూస్తాడంట. ఏంటి? ప్రేమ, లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ, అగాపే ప్రేమ మనలో ఉండాలంట. దేవుని బిడ్డవు అనే సాదృశ్యం ఏంటంటే దేవుని ప్రేమ నీలో ఉంటాం. నీలో దేవుని ప్రేమ ఉంటాము, నీవు దేవుని సొత్తు, దేవుని బిడ్డ అనేది రుజువు చూపిస్తాం. నువ్వు దేవుని ప్రేమతో జీవిస్తే దేవునికి నీ జీవితం ఇంపైన శ్వాస అంట, మంచి స్వీట్ అరోమా. యువర్ లైఫ్ షుడ్ బి అ ఫ్రాగ్రెన్స్ టు గాడ్. దేవునికి నీ జీవితము ఇంపైన శ్వాస ఉండాలంట. ఎలా ఉంటుందంట? ప్రేమతో బ్రతుకుతే, ప్రేమ నీలో ఉంటే, లోక ప్రేమలు కాదు, అగాపే ప్రేమ, దేవుని ప్రేమ నీలో ఉంటే, దేవుని ప్రేమను కలిగిన వారుగా, దేవుని బిడ్డల్లాగా వీ హ్యావ్ టు బి ఇమిటేటర్స్. దేవునిలాగా మనం బ్రతకాలంట, దేవునిలాగా మన జీవితాలు ఉండాలంట. ఈరోజు మనం పరీక్షించుకోవాలండి, ఎవరికి మనము దేవుని ప్రేమ చూపించకుండా తునీకరించాం? ఎవరైనా నిజంగా అవసరతలు ఉన్నవారిని, నీలో ఉన్న ఎమోషన్స్కి వారిని తునీకరించావా? నీలో ఉన్న చేదైన పరిస్థితికి వారి మీద నీ చేతును చూపించావా? నీ గబ్బు తీసుకెళ్ళి వారికి అంటించావా? ఇంకో మాటలు చెప్పాలంటే, నీవు ఇతరులకి దీవెనకరంగా ఉన్నావా, లేకపోతే ఇతరులకి గాయపరిచే వ్యక్తిగా ఉన్నావా? యు సీ వీఆర్ ఇన్ అ వరీడ్ లైఫ్, వరీడ్ వరల్డ్. ఈ లోకల్లో అందరికీ గొడవలే, అవునా కదా? నీకే గొడవలు కదా, అందరికీ గొడవలే, అందరికీ తలకనొప్పులే, అందరికీ ప్రపంచం ఇదిగో అయిపోయింది ఇప్పుడే, అట్లా ఉంది అందరి జీవితం. హరి 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 హరి. కానీ దేవుని కలిగిన వారు నిదానంగా ఉంటారంట, ప్రశాంతంగా ఉంటారంట. ఇస్ దట్ పీస్? లో నుండే ఆనందం. పరిశుద్ధాత్మని కలిగిన వారు ఆత్మ ఫలముల్లో దీర్ఘ శాంతం అంట, దయాలత్వం అంట, మంచితనం అంట, ప్రేమ నెంబర్ 1 చూస్తాం కదా. ఇది ఆత్మ ఫలము. పరిశుద్ధాత్మని కలిగిన మనము ప్రేమతో బ్రతుకుతాము, మన జీవితంలో దయ కలిగిన వారుగా ఉంటాము, ఇతర జీవితాలను వెలిగించే వారుగా ఉంటాం. మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ సంవత్సరంలో ఎవరినన్నా వెలిగించారా? ప్రైజ్ గాడ్ ఫర్ యూ సిస్టర్. ఎందుకంటే ధైర్యంగా చెప్తాను, నేను వెలిగించాను. ఎందుకంటే ఆ దేవం కలిగిన వారు వెలిగిస్తూనే ఉంటారు. ఆఖరం దేవం లేకపోతే పోరా, నా వెలుగు నాకే రాదు, నీకెక్కడ ఇస్తా? చూసి బైబిల్లో చూసినప్పుడు ప్రభు దీర్ఘ శాంతం కలిగి ఉన్నాడు. ఆత్మ ఫలము కలిగిన మనము దీర్ఘ శాంతం కలిగిన వారు ఉండాలంటే, ఈరోజు కుటుంబాలకు దీర్ఘ శాంతం లేదు. షార్ట్ టెంపర్డ్ లైఫ్. పిల్లలు తల్లిదండ్రుల మీద ఎగిరిగిరి పడతారంట, ఎగిరిగిరి పడతారంట. జాగ్రత్త, ఇంకోసారి పడి పైకి లేగలేమో. ఎంతమంది గర్వం, అహంకారం, నో కంట్రోల్. క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు ఎలాగ బ్రతుకుతున్నావు? ప్రేమ ఉందా? వీ హ్యావ్ టు బి ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు లోకంలో ఉన్నవారు చూడండి, వారు సూపర్ స్టార్స్ని ఇమిటేట్ చేస్తానని చూస్తారు. ఆయన స్టైల్ మారితే చాలు, అందరు స్టైల్ మారిపోతాయి. ఆయన కొంచెం ఇక్కడ పెడితే చాలు, ఇంక అందరు పెట్టేస్తారు. ఇంకంతే, ఒక స్టైల్, ఒక నడక వస్తే ఇంక అందరు అట్లా నడుస్తారు కదా. ఒక స్టెప్ వేస్తే చాలు, ఇంక అందరూ ఆ స్టెప్ వైరల్. ఇంకా నేనేస్తాను చూడు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఈజ్ దర్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ గాడ్ దట్ యు హావ్ ప్రెజెంటెడ్ టు ద వరల్డ్? నీ దేవుని లోకానికి కనబరిచావా? హ్యావ్ యు బీన్ ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తుని కనబరిచే వ్యక్తులుగా ఉన్నావా? ఈరోజు ఈ వాక్యం అనేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి, మిమ్మల్ని ప్రభు నామములో వేడుకున్నది, టేక్ ఎన్ ఇన్వెంటరీ. మీ జీవితంలో లెక్క చూసుకోవాలి. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాలు, తరుణాలు లెక్క చూసుకోవాలి. దేవుడు మీకు ఇచ్చిన దీవులను లెక్క చూసుకోవాలి. మీ జీవితంలో ఈ సంవత్సరంలో జరిగిన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. పోరాడాలా?
జయాలా? టాలీ. నువ్వు చేసిన పొరపాటు ఏంటి, నువ్వు చేసిన సరైన పని ఏంటి, టాలీ చేసుకో. అదే సమయంలో మీ జీవితం దూరంగా ప్రభువుని మహిమపరిచారా చూసుకోండి. ఈ వచ్చే సంవత్సరం మాత్రం దేవునికి దగ్గరగా బ్రతకాలి. దయచేసి స్థలంలో ఉంచుతామండి. దేవుని అడుగుదాం, దేవా నా బ్రతుకు దినములను నాకు లెక్కించడం నేర్పించయ్యా. దాన్ని బట్టి జ్ఞాన హృదయాన్ని కలిగి ఉంటానయ్యా. నా జీవితంలో ఎన్నో సంవత్సరములు, ఎంతో కాలం వ్యర్థమైపోయింది. నా ఆశలు, నా వాంఛలు, నా కోరికలు ఎన్నో కలిగి ఉండి ఎన్నో చేద్దామని అంతా పోగొట్టుకున్నానయ్యా. కానీ ప్రభువా, నా జీవితంలో నా మిగిలిన సంవత్సరము, నా మిగిలిన కాలము నువ్వు నా కొరకు అనుగ్రహించే తరుణాలని సద్వినియోగపరుచుకునే జీవితం నాకు దయచేయ. ఫలించువానిగా నన్ను చేయి ప్రభా. అభివృద్ధి చెందేవాడిగా నన్ను చేయి ప్రభా. నా జీవితంలో దృష్టి దయచేయి. నా జీవితంలో సహాయం దయచేయి. అంధత్వంలో బ్రతకనవద్దయ్యా, చీకట్లో బ్రతకనవద్దు ప్రభా. రక్షణ పొందిన నేను వెలుగు సొత్తుగా, వెలుగు వ్యక్తిగా, వెలిగించబడిన జీవితం కలిగిన వాడిగా నన్ను చేయి ప్రభా. యేసు ప్రభా, నువ్వు జ్యోతిర్మయుడివయ్యా, నా జీవితాన్ని వెలిగించయ్యా. ఈరోజు దేవా, నా జీవితంలో ప్రతిదీ నీకు మొదటి స్థానం పెట్టాలయ్యా. నీ నామం మహిమపరచబడాలయ్యా. ఆత్మల భారము నాకు దయచే, నా కుటుంబ భారము నాకు దయచే, కుటుంబస్తుల్ని రక్షించాలన్న భారము నాకు దయచే, ప్రేమ కలిగి జీవించే జీవితం నాకు దయచే ప్రభా. దేవా, నువ్వు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని ఏదొక్కటి నీకు స్తుతులు చెల్లించవలసింది, ఏదొక్కటి మర్చిపోకూడదు ప్రభా. ఎన్నో పోరాటాల నుండి తప్పించావు, ఎన్నో ఇక్కట్ల నుండి తప్పించావు, ఎన్నో ఆపదల నుండి తప్పించావు, ఎన్నో అయిపోయిందన్న పరిస్థితుల నుండి బయటికి తీసుకొచ్చావు. దేవా, నీకు రుణపడి ఉండే జీవితం నాకు దయచేయి. నీ కొరకు నమ్మకంగా జీవించే జీవితం నాకు దయచేయి. నిన్ను ఘనపరిచే జీవితం నాకు దయచే ప్రభా. అడగండి, దేవుణ్ణి అడగండి. ఎన్నో సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నారేమో, ఇంకొక సంవత్సరం మీ జీవితంలో వ్యర్థం అవ్వకూడదు. నీవు ఏ నిర్ణయము చేయకుండా, నీవు ఏ అడుగు తీయకుండా దేవుడు ఏమీ చేయలేడు. నీవు బలహీనుడు అయినా కూడా నువ్వు ఆశతో నువ్వు ఒక అడుగు తెస్తే దేవుడు నిన్ను బలపరిచే దేవుడు. నువ్వు అడుగు తెస్తానికి కాలెత్తేటప్పుడే దేవుడు నిన్ను బలపరిచే దేవుడు. మృతుల మధ్యలో నుండి నువ్వు లెగుస్తే చాలు, దేవుడు ఆయన వెలుగు నీ పైన ప్రకాశింపజేస్తాడు. దేవుని వెలుగు నువ్వు కావాలని ఆశపడినట్లయితే నువ్వు అడుగు తీయాలి. దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తానికి ఆశపడతా, నువ్వు అడుగు తీయాలి. దేవుడు నీ జీవితంలో మంచి జరిగించాలని ఆశపడుతున్నాడు. నీ జీవితాలను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని నాటి ఫలింపజేసి అనేక తరాలకి దీవెనకరంగా చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన వాగ్దానాలు ఎంతో గొప్పవే. ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. దేవుడు జరిగించగలిగిన కార్యాలు ఇంకా ఘనమైనవి ఉన్నాయండి. బైబిల్ చూసినప్పుడు ఒక్కొక్కరి ద్వారాగా దేవుడు ఒక్కొక్క ఘనమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ డూప్లికేట్స్. ఈరోజు నీ జీవితంలో ప్రత్యేకమైన కార్యాలు జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని ఒక ప్రత్యేకమైన రీతిగా దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ సంవత్సరం అంతంలో ఒక్కసారి మీ హృదయాన్ని పరీక్షించుకోండి, మీ జీవితాన్ని పరీక్షించుకోండి. మీ బ్రతుకు ఎలా ఉంది, దేవుడికి అంగీకారంగా ఉంది? హౌ ఇస్ యువర్ లైఫ్? ఈజ్ రియలీ గాడ్ హ్యాపీ విత్ యువర్ లైఫ్? ఆ ఒక్క మాటకి జవాబిచ్చుకుంటే చాలు. దేవుడు మీ జీవితాన్ని చూసి సంతోషపడగలుగుతున్నాడా? దేవుడికి అంగీకారంగా ఉందా మీ జీవితం? దేవుడు ఎన్నో చేయాలని మీరు ఆశపడతారు, ఆయన చేస్తాడు. నువ్వు అడుగుతానికి ముందే అడిగి ఊహించి వాటికంటే అత్యధికమైన కార్యాలు జరిగించే దేవుడు. కానీ నువ్వు ఆయనతో సరిగా లేకుండా నీ జీవితంలో ఏం చేయలేడు. ఓన్లీ వెన్ యూర్ రైట్ విత్ గాడ్ యూ విల్ హ్యావ్ ద పీస్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చేయండి. నువ్వు అనుకునేది కాదు, లోకం చెప్పేది కాదు. అనేక సార్లు లోకం దేవునికి విరోధమైంది చెప్తుంది. దేవుణ్ణి అవమానపరచద్దు, దేవుని కనపరచండి, దేవుణ్ణి వెంబడించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, కుటుంబస్తులను చూడు, యవనస్తులను చూడు, వృద్ధులను చూడు, ప్రతి వయస్సు, ప్రతి మధ్య తరగతులు ఉన్న వారిని చూడు, ప్రతి వయసును చూడు ప్రభా. ప్రతి స్థితికి కలిగిన భారములు, పోరాటములు వారు కలిగి ఉన్నారని నువ్వు ఎరుగున్నావయ్యా. వారి జీవితంలో కావాల్సిన జయం ఇవ్వగలిగిన దేవుడివి, బలాన్ని ఇవ్వగలిగిన దేవుడివి, బలపరిచి నిలబెట్టే దేవుడు నీవు మాత్రమేనయ్యా. ఈ సంవత్సరం అంతంలో ఒక్క నిమిషం నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నామయ్యా.
దేవా, నువ్వు మా జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు. ఇక్కడ మనస్ఫూర్తిగా దేవుడికి వందనాలు చెప్తామా? ఈ సంవత్సరం అంతా కాపాడిన విధానం బట్టి వందనాలు చెప్తామా? మనకి ఇచ్చిన జయాలు బట్టి వందనాలు చెప్తామా? తప్పించిన దాన్ని బట్టి వందనాలు చెప్తామా? విడుదలను బట్టి వందనాలు చెప్తామా? దేవుడిచ్చిన అవకాశాలు బట్టి వందనాలు చెప్తామా? మనస్ఫూర్తిగా వందనాలు చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్. ఏం లేవని నువ్వు అడగతో, ఏమున్నాయో దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఏమి జరగలేదని కంప్లైంటింగ్ కాదు, దేవుడు చేసిన కార్యాలు బట్టి దేవుడికి వందనాలు చెప్పండి. మనస్ఫూర్తిగా వందనాలు చెప్పండి. నాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు అయ్యా. ఈరోజు నీ సన్నిధిలో నన్ను తీసుకుని వచ్చావయ్యా, నీకు వందనాలు అయ్యా. నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. నా జీవితంలో జరిగిస్తున్న ప్రతి కార్యం బట్టి వందనాలు అయ్యా. చెప్పండి దేవుడు మనస్ఫూర్తిగా వందనాలు చెప్పండి. మనస్ఫూర్తిగా వందనాలు చెప్పండి. దేవా, నువ్వు జరిగిస్తున్న ప్రతి కార్యం బట్టి వందనాలయ్యా. ప్రతి తరుణం బట్టి వందనాలయ్యా. అనుగ్రహించిన ప్రతి కృపను బట్టి వందనాలయ్యా. దేవా, నీ తరుణాలు ఎంతో గొప్పవయ్యా. దేవా, నమ్మకస్తులుగా చెయ్యి. విరిగి నలిగిన హృదయం కలిగిన వారుగా, నేను నమ్మకంగా సేవించేవారుగా మమ్మల్ని చెయ్యయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు. ఎలాగ ముందుకెళ్ళాలో మాకు నేర్పించయ్యా, తెలియజేయ్యా. ఎలా బ్రతకాలో మాకు తెలియజేయ్యా. మా జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి తలాంతో వాడబడాలయ్యా. ఏది కప్పి పెట్టకూడదు ప్రభా. నిన్ను మహిమపరుస్తానికి వాడాలి. ఇక్కడ ఎందరో నిన్ను మహిమపరుస్తానికి ఈ సంవత్సరాలు ఏం చేశారంటే చాలా కొంతమంది అయ్యా, ఎందరో ఏమీ చేయలేకపోయారయ్యా. నువ్వు మా జీవితంలో అనుగ్రహించిన ప్రతి తలాంతు నిన్ను మహిమపరుస్తానికే కదా ప్రభా. ప్రతి ఒక్కరు వారి తలాంతులు ఎరిగిన వారుగా, నిన్ను మహిమపరచువారుగా, కొండపైన పట్టణము వలె వెలిగించబడిన వారుగా, జీవితంలో ఆత్మ ఫలము, మంచి స్వభావం, క్రీస్తేసుకు కలిగిన మనసు కలిగిన జీవితాలు మా అందరికీ దయచేయమని నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడొచ్చునగా. అపవాది ఎక్కడ ఈ విత్తనాలు దొంగిలించుకున్నా ప్రతి హృదయంలో ఈ వాక్కు క్రియలో కార్యంలోకి నెరవేర్చబడినట్లుగా లెట్ ఇట్ కమ్ ఇంటూ యాక్షన్ అండ్ టేక్ పవర్ లార్డ్. నీవే నీ శక్తిని మాకు ఇచ్చి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.